కూటమి సర్కార్ వరుసగా శుభవార్తలు చెప్తోంది. ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి సర్కార్ త్వరలో అన్నదాత సుఖీభావ పేరుతో రైతులకు 20,000 ఇచ్చే పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇదే క్రమంలో త్వరలో మరో సూపర్ సిక్స్ పథకం అమలుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో గత ఎన్నికల్లో కూటమి పార్టీలిచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఈ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అంతకు ముందే ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. నెలకు 1,500 చొప్పునిచ్చే ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకునేందుకు వీలుగా వెబ్సైట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు కోసం 3,000 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఈ నెల ఏడాది బడ్జెట్లో కూటమి ప్రభుత్వం 3,300 కోట్ల నిధులను కేటాయించింది. ఆ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు సుమారు 1,000 కోట్ల రూపాయలు అందించనుంది. అలాగే ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు మరో 630 కోట్లు, మైనార్టీ మహిళల కోసం 84 కోట్లు, ఎస్సీ ఎస్టీ వర్గాల ఇవ్వడం లేదా కూపన్లు పంపిణీ చేయడం వంటి వాటిపై లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించాలని సీఎం సూచన చేశారు. గతంలోనే చంద్రబాబు ఈ ప్రతిపాదన ప్రస్తావించారు. ప్రజల నుంచి పూర్తి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, పాలనాపరమైన నిర్ణయాలపైన ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఆ సమయంలో వచ్చిన సూచనలకు అనుగుణంగా మార్పులకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు రేషన్ పంపిణీ వ్యవస్థలో నూతన ఆలోచనపైన ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.